Hello, I'm Dr. Nagaraju, consultant dermatologist and hair transplant specialist, Shweta Skin and Hair Clinic, కుకట్పల్లి. ఈ మధ్య కాలంలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వచ్చిన వాళ్ళందరూ నాకు సెక్సువల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడుతున్నారు. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి సెక్సువల్ సైడ్ ఎఫెక్ట్స్కి అసలు సంబంధమే లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్లు అనేది మన యొక్క జుట్టుని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేసుకునే ఒక ప్రక్రియ. సో దానిలో మనకి రూట్స్ అనేటువంటి షిఫ్ట్ అవుతాయి. దానివల్ల లింగానికి సంబంధించినటువంటి హార్మోనల్ గ్లాండ్స్ కానీ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది చెందదు. సో బట్ ఇటువంటి మిత్ రావడానికి కారణం ఏంటి అనే విషయం కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది జుట్టుకు సంబంధించింది కదా, మరి దీనిలో అసలు సెక్సువల్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా వచ్చాయి అనే విషయానికి జనరల్గా బట్టతలు రావడానికి టెస్టోస్టెరాన్ యొక్క ఓవర్ సెన్సిటివిటీ, స్ట్రెస్, డైట్ డెఫిషియన్సీస్, వాటర్ చేంజ్, పొల్యూషన్ చేంజ్, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇట్లాంటివి కూడా మనకి అడిషనల్ ఫ్యాక్టర్స్ అనేటువంటి రీజన్స్లో ఉన్నాయి. సో టెస్టోస్టెరాన్ ఓవర్ సెన్సిటివిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఈవెంట్. దీనిలో ఏంటంటే మామూలుగా బట్టతల జీన్స్ ఉన్న వాళ్ళలో టెస్టోస్టెరాన్ వల్ల తొందరగా ఉన్న హెయిర్స్ పర్టికులర్లీ ఒక ప్యాటర్న్ లెవెల్లో అంటే ఫ్రంట్ అండ్ మిడ్ అండ్ వర్టెక్స్ ఏరియాలో అవి చిన్నగా అవుతాయి. అంటే మినియేచరైజేషన్ అంటే కలర్, థిక్నెస్, లెంత్ అనేది మామూలుగా టర్మినల్ హెయిర్స్ ఎలా ఉండాలో అలా కాకుండా అవి గ్రాడ్యువల్గా క్షీణిస్తూ విల్లస్ హెయిర్స్ లాగా కన్వర్ట్ అనేది జరుగుద్ది. సో అయితే ఈ ప్రక్రియని రివర్స్ చేయడానికి రీస్టోర్ చేయడానికి మనం డిహెచ్టీ బ్లాకర్ ట్యాబ్లెట్స్ అనేటువంటి ఇస్తాం. దానిలో కామన్గా వాడే ట్యాబ్లెట్స్ ఫినస్టైడ్ కానీ డ్యూటాస్టైడ్ కానీ వాటి వల్ల ఒక 3 to 10% ఆఫ్ ద పీపుల్లో సెక్సువల్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేట్టు ఉంటాయి. సో అంతేగాని ట్రాన్స్ప్లాంట్కి అండ్ ఈ మనకి డిహెచ్టీ బ్లాకర్ ట్యాబ్లెట్కి సంబంధం ఏం లేదు. అండ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు డిహెచ్టీ బ్లాకర్ తీసుకోవద్దా లేదా అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు డిహెచ్టీ బ్లాకర్ ట్యాబ్లెట్ తీసుకుంటే పెట్టిన హెయిర్స్ ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎక్స్ట్రా ఉంటాయి. దాంతోపాటుగా బట్టతల అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉండేది మిడ్ స్టేజ్లో ఉండేది నెక్స్ట్ స్టేజ్ పోకుండా ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ అనేది రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అండ్ మెడికేషన్ అనేది రీస్టోరేషన్ ప్రోగ్రామ్. సో అంటే బట్టతల అనేది ఏ స్టేజ్లో ఉన్నా అది మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ పోకుండా మనం మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది. లేదంటే సెకండ్ స్టేషన్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది జరగక తప్పదు. సో కాబట్టి సెకండ్ స్టేషన్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డిలే చేసుకోవడానికి మనం డిహెచ్టీ బ్లాకర్ ట్యాబ్లెట్స్ అనేటువంటి ఎక్కువగా ఇస్తాం. సో వీటిలలో సెక్సువల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అది ఫీల్ అవుతున్నారు, అది నాకు వస్తున్నాయి అనేసి బాధగా ఉంటే వాటిని మనం స్టాప్ చేసుకోవచ్చు. లేదు అంటే డోస్ అనేది తక్కువలో మనం పెట్టుకోవచ్చు. సో కాబట్టి డిహెచ్టీ బ్లాకర్ ట్యాబ్లెట్ అనేది అందరిలో ఇవ్వాల్సిన అవసరం లేదు. పర్టికులర్లీ ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళలో అండ్ ఆల్సో మనకి ఎవరైతే మ్యారేజ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళలో మనం డిహెచ్టీ బ్లాకర్స్ ఇవ్వము. ఎవరైతే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోద్దో వాళ్ళలో మనం డిహెచ్టీ బ్లాకర్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. అవి మనకి ఇచ్చాక మనకి 6 months to 1 year ఇంటెన్సివ్ ఫేజ్లో ఇస్తాం. దాని తర్వాత మనకి ఆల్టర్నేట్ డే వీక్లీ 2 times వీక్లీ వన్స్ అలా ఇస్తాం. సో అయితే సెక్సువల్ సైడ్ ఎఫెక్ట్స్ 3 to 10% కదా, మరి అందరికీ మీరు ఇస్తే మరి ఎలా అనేసి కూడా డౌట్స్ ఉంటాయి. సో ఒకసారి మనకి ఇచ్చాక జనరల్గా డిహెచ్టీ బ్లాకర్ ద్వారా వచ్చే సెక్సువల్ సైడ్ ఎఫెక్ట్స్ రివర్సిబుల్గా ఉంటాయి. అంటే మనం ఇచ్చాక ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే డోస్ తగ్గించాకైతే నార్మల్ కావచ్చు, లేదనంటే స్టాప్ చేస్తే నార్మల్ కావచ్చు. సో ఎవరైతే 3% 10%లో ఉంటారో వాళ్ళు స్టాప్ చేసేస్తాం, లేదా డోస్ అనేది రెడ్యూస్ చేస్తాం. మిగిలిన వాళ్ళలో హ్యాపీగా వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ దే కెన్ కంటిన్యూ. అయితే ఇలా కంటిన్యూ అవుతున్నా కానీ ఒక్కొక్కసారి మనసులో ఆలోచన వస్తుంది. సో మనకి నిజంగా ఏమైనా తేడా అనిపిస్తుందా, ఓకేనా, ఎరెక్షన్ డిఫికల్టీస్ ఉంటాయా అనే విషయాలు మనకి మనసులో అప్పుడప్పుడు పక్క వాళ్ళు పడవడం వలన లేదంటే మనకి సందిగ్ధాలు రావడం వలన మనకి ఇబ్బంది అనేది కలుగుద్ది, యాంగ్జైటీ అనేది రావచ్చు. సో అలాంటి వాళ్ళకి కంటిన్యూ చేశాక 6 months to 1 year తర్వాత అవసరం అనుకుంటే మనం సెమెన్ అనాలిసిస్ వీర్య పరీక్ష అనేది చేసుకునేసి మనము ఈ 1 year to 3 years మధ్యలో చూసుకునేసి అంతా నార్మల్గా ఉంటే సో హ్యాపీగా కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. సో ఇన్ మై ప్రాక్టీస్ డిహెచ్టీ బ్లాకర్స్ వాడిన వాళ్ళు 5 years నుంచి 15 years వరకు 20 years వరకు కూడా కంటిన్యూస్గా వాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరిలో సెక్సువల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు. సో ఓన్లీ less than 1% ఆర్ ఒరిజినల్లీ హ్యావింగ్ ఎక్స్పీరియన్సింగ్ దోస్ సిమ్టమ్స్. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైం టెన్షన్ వల్లనే ఎక్కువ వస్తుంది తప్ప రియల్గా డ్రగ్ రిలేటెడ్ అనేది వెరీ లెస్. అండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి తక్కువ డోసులో అంటే వీక్లీ 2 times ఆల్టర్నేట్ డే వీక్లీ వన్స్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి తక్కువ ఉండవు. అవి ఉన్నా చాలా వరకు మైనర్గా ఉంటాయి. సో
చూశారు కదా, మనకి ట్రాన్స్ప్లాంట్కి సెక్సువల్ సైడ్ ఎఫెక్ట్స్కి ఫస్ట్ సంబంధం లేదు. 2 డిఎస్టీ బ్లాకర్స్ వాడినా కానీ మనకి వచ్చే విండోస్లో 95% ఆఫ్ ద టైం నోబడి విల్ ఎక్స్పీరియన్స్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ 3 to 4% పీపుల్లో ఎక్స్పీరియన్స్ అయినా కానీ ఫర్దర్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో బట్ ఇంకొక డౌట్ వస్తుంది, సో ఇంతగానో మనం సెక్సువల్గా కూడా మనం ఇబ్బంది అయ్యి జుట్టింత పెంచుకోవడం అవసరమా, మనకి ఇది కంపల్సరీయా అనేసి కూడా కొంతమందిలో ఉంటుంది. సో ఆల్వేస్ రిమెంబర్, మనకి డిఎస్టీ బ్లాకర్ యొక్క ఎఫికసీ ఇన్ ప్రివెంటింగ్ బాల్నెస్ ఇన్ గోయింగ్ టు ఫర్దర్ స్టేజ్. అంటే మనకి ఒక 10 ఏళ్ళు బట్టతల రాకుండా ఉండాలి అంటే మినాక్సిల్ కంటే కూడా డిఎస్టీ బ్లాకరే బెస్ట్గా పనిచేస్తుంది. సో విచ్ హ్యాజ్ మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్. సో అంటే మనకి 10 ఏళ్ళు బట్టతలు రాకుండా ఉండాలంటే వారానికి ఒకసారి డిఎస్టీ బ్లాకర్ వేసుకున్నా ఆర్ వీక్లీ 2 times వేసుకున్నా మనకి బట్టతలు రాకుండా 10 ఏళ్ళు హ్యాపీగా మనం ఉండొచ్చు. అదే మినాక్సిల్ వాడితే అలా ఉండదు, రెడెన్సిల్ వాడితే అలా ఉండదు. సో కాబట్టి దీనికి అంత యూజ్ ఉంది కాబట్టి జనరల్లీ డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ ఇట్. సో మనకి హెయిర్ మీద శ్రద్ధ ఉన్నప్పుడు సెక్సువల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేదా అని డాక్టర్ పర్యవేక్షణలో ఒపీనియన్ తీసుకొని వాడడం అనేది ఉత్తమం. సో ఎప్పుడు పడితే అలా కాకుండా. సో అండ్ మీకు ఏమైనా సందేహాలు అపోహలు ఉంటే అప్పుడు కూడా క్లారిటీ తీసుకుని వాడడం అనేది ఉత్తమం. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇవి రివర్సిబుల్ సైడ్ ఎఫెక్ట్సే కాబట్టి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కాదు కాబట్టి మీరు ఒకసారి ఒపీనియన్ తీసుకునేసి యూ కెన్ స్టార్ట్ ఇట్. బట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి డిఎస్టీ బ్లాకర్కి నో రిలేషన్. యువర్ డాక్టర్ నాగరాజు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో.